ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించింది కోర్టులో ఈ కేసు నడుస్తా ఉన్నది కదా. అయితే ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీని అంతటికీ గల కారణం ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేమని చెప్పేసి సింగిల్ బెంచ్ కోర్టు ఆర్డర్ వేసింది అక్కడ. ఆ తర్వాత హైకోర్టు ఆ కేసును కొట్టేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద పడ్డది ఏపీలో. సో ఇంతకీ దీని గురించి అసలు పూర్తి అప్డేట్ ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కేసు నడుస్తూ ఉన్నది కదా. ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారంటే 199% అయితే క్యాన్సిల్ చేయరండి నాకు తెలిసి. ఎందుకంటే మెగా డిఎస్సి క్యాన్సిల్ చేయాలన్నారు, దాని మీద కేసులు వేశారు. తెలంగాణలో గ్రూప్ 1 క్యాన్సిల్ అయ్యిందే, మళ్ళీ ఆగిపోయింది. సో అట్లాంటిది మళ్ళీ గ్రూప్ 2 కూడా క్యాన్సిల్ అవుతుందా అన్న అనుమానాలు ఉన్నప్పటికి కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఒకవేళ తప్పు చేశారనుకోండి, ఇప్పుడు 100లో 98 మంది నీతికి రాసిన వాళ్ళు ఉన్నారనుకోండి, లేకపోతే 100లో 70 మంది నీతికి రాసి 30 మంది కాపీ కొట్టారే అనుకుందాం. సో ఈ 30 మంది గురించి 70 మంది అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇదే భావనలో ఎప్పుడు జరిగేది కాబట్టి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఏది కూడా క్యాన్సిల్ చేసినట్టయితే దాఖలు. ఒకవేళ మనం అనుకున్న దానికి రివర్స్లో క్యాన్సిల్ అయ్యిందే అనుకోండి, దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అంటే మొన్న ఏపీ మెగా డిఎస్సికి ముందు టెట్ నిర్వహించారు. అది 2 సార్లు నిర్వహించారు. ఒకటి వచ్చేసరికి పాత ప్రభుత్వం అప్పుడు నిర్వహించింది ఫస్ట్ సారి. అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది, వీళ్ళే రద్దు చేశారు. ఎందుకంటే మరి దానికి గల కారణం ఏంటో నాకు తెలియదు. కానీ ఇక రెండోసారి టెట్ కండక్ట్ చేసినప్పుడు సిలబస్ మార్చేప్పటికప్పుడు సో రెండోసారి కండక్ట్ చేసి ఆ తర్వాత మెగా డిఎస్సి కండక్ట్ చేసి పోస్టులు ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులు వాళ్ళు ఇచ్చేస్తారు ఇవాళ రేపు. సో అలా గనక చేస్తే మాత్రం మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వీళ్ళు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు ఇస్తారు అంటే నవంబర్, డిసెంబర్ ఆ టైంలో, ఈ లోపు కనుక ఈ తీర్పు వచ్చి క్యాన్సిల్ అవ్వడం జరిగితే ఆ టైంలో ఇచ్చేదనుకుంటుంది. లేదు ఇంకా పొడిగిస్తూనే ఉన్నారనుకోండి, ఇక అది కొనసాగుతూనే ఉంటుంది. క్యాన్సిల్ అయితే మాత్రం కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. క్యాన్సిల్ అయిన 10-20 రోజులకే కొత్త నోటిఫికేషన్ అనేది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇదండి.